అసలు జకర్యా ఎవరు? జకర్యా గ్రంథంలో అసలు ఏమేమి ఉన్నాయో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. పాత నిబంధన 39 పుస్తకాల్లో ఉన్న 12 చిన్న ప్రవక్తల పుస్తకాల్లో జకర్యా గ్రంథం ఒకటి. జకర్యా గ్రంథమును జకర్యా ప్రవక్త వ్రాసాడు. ఈ గ్రంథము ఏ కాలంలో వ్రాయబడిందంటే క్రీస్తు పూర్వం 520 నుంచి క్రీస్తు పూర్వం 518 మధ్యకాలంలో వ్రాయబడింది. అనగా యూదులు బబులోను చెర నుండి తిరిగి వచ్చిన కాలంలో ఈ గ్రంథం వ్రాయబడింది. జకర్యా తండ్రి పేరు బెరక్యా. ఎజ్రా 5:1లో జకర్యా తండ్రి పేరు ఇద్దో అని వ్రాయబడింది. ఈ రెండు ఒకటే. జకర్యా అని పేరుకు అర్థం ఏమిటంటే యెహోవా జ్ఞాపకం ఉంచుకుంటాడు అని అర్థం. పేరులో ఉన్న అర్థానికి తగ్గట్లే దేవుని ప్రజలను ప్రోత్సహించడానికి మరియు దేవుని పనిలో నిర్లక్ష్యంగా ఉండేవారిని తిరిగి దేవుని వైపు మళ్లించడంలో పునరుద్ధరణ పని కలిగిన ప్రవక్త. బైబిల్ మొత్తంలో జకర్యా గ్రంథకర్తతో పాటు 27 జకర్యా అని పేర్లు గలవారు ఉన్నారు. గ్రంథకర్త జకర్యా గురించి ఎజ్రా 5-6 అధ్యాయాల్లో కూడా ప్రస్తావించబడింది మరియు మత్తయి సువార్తలో కూడా ప్రస్తావించబడింది. ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బబులోను 70 సంవత్సరముల చెర నుండి సుమారు 50,000 మంది యూదులు యెరూషలేముకు చేరుకున్నారు. జెరుబ్బబేలు యెహోషువలు నాయకత్వాన క్రీస్తు పూర్వం 535లో యెరూషలేము మందిరాన్ని కట్టుటకు పనులు ప్రారంభించి మధ్యలో ఆపివేసిరి. అప్పుడు ప్రవక్తలైన జకర్యా, హగ్గయి కలిసి మందిర పనులు తిరిగి పునరుద్ధరించడానికి ఆపివేసిన వారిని ప్రోత్సహించారు. ఇది మనకు ఎజ్రా 6వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది. యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయియు ఇద్దో కుమారుడైన జకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ లేఖనంలో మనం గమనించినట్లయితే జకర్యా, హగ్గయి ప్రవక్తలు మందిర పనిలో నిర్లక్ష్యం వహించిన వారిని హెచ్చరించడం వలన పనులు బాగుగా జరిగాయని మనకు తెలుస్తుంది. అంటే జకర్యా, హగ్గయిలు దేవుని పనులు చేయించడంలో ఎంత పట్టుదల కలిగి ఉన్నారో మనకు అర్థమవుతుంది. మనం కూడా దేవుని పనిలో మరియు విశ్వాసంలో అలసట, నిర్లక్ష్యంగా ఎన్నటికీ ఉండకూడదు. లేకపోతే మనము కూడా హెచ్చరింపబడతాము. ఈ విధంగా జకర్యా, హగ్గయిలు హెచ్చరించడం వల్ల నిలిపివేయబడిన మందిర పనులు తిరిగి ప్రారంభించబడ్డాయి. జకర్యా గ్రంథంలో మొత్తము 14 అధ్యాయములు ఉన్నాయి. ఈ 14 అధ్యాయాలను 4 భాగాలుగా విభజించి వాటిలో ఏమున్నాయో మీకు ఇప్పుడు తెలియజేస్తాను. మొదటి నుంచి 6 అధ్యాయాల్లో జకర్యాకు కలిగిన 10 దర్శనముల ద్వారా దేవుని కృప మరియు తీర్పులు ప్రస్తావించబడ్డాయి. 7-8 అధ్యాయాల్లో యోధావారి 4 ఉపవాస ప్రశ్నలకు 4 జవాబులు వ్రాయబడ్డాయి. 9-11 అధ్యాయాల్లో మెస్సయ్య మొదటి రాకడ గురించి ప్రస్తావించబడింది. 12-14 అధ్యాయాల్లో మెస్సయ్య రెండవ రాకడ గురించి వ్రాయబడ్డాయి. తదుపరి జకర్యాకు వచ్చిన దర్శనాలకు అర్థాలు తదుపరి వీడియోలో మీకు తెలియజేస్తాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.